కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి. కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారం త్వరలోనే అందిస్తున్నట్టు ప్రభుత్వం వివరించింది. ఇంతకీ ఎవరు ఈ కర్పూరి ఠాకూర్? రాష్ట్రపతి భవన్ ఆయనకు ఎందుకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది? బీహార్లో కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? అక్కడి ప్రజల్లో ఎటువంటి ముద్ర వేయగలిగారు? అకస్మాత్తుగా ఆయనపై రాష్ట్రపతి భవన్ కు ఎందుకు ప్రేమ కలిగింది? భారతరత్న పురస్కారం అందించే వైపు ఎందుకు అడుగులు వేయించింది అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఓ గ్రామానికి సర్పంచ్ అయితేనే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్న రోజులివి. ఓ వార్డుకు కౌన్సిలరే ఎమ్మెల్యేలాగా దర్పం ప్రదర్శిస్తున్న రోజులివి. ఆస్తులు కూడబెట్టడం, అవినీతికి పాల్పడ్డం, అధికారుల మీద పెత్తనం చలాయించడం, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవలక్షణాలు నేటి రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అయితే ఆ రాజభోగాలు ఇంకో రేంజ్లో ఉంటాయి. అదే సీఎం అయితే ఆ రాజభోగాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారమే అతని చేతిలో ఉంటుంది. ఒక్క సంతకం పెడితే కోట్లకి కోట్లు దండుకోవచ్చు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ కర్పూరి ఠాకూర్ కు సొంత కారు లేదు. వేల కోట్ల వ్యవహారాలు తన ఆధ్వర్యంలో జరిగినప్పటికీ సొంత ఇల్లు లేదు. పైగా ప్రజలను తాగుబోతులను చేయడంలో పోటీ పడుతున్న పాలకులున్న నేటి రోజుల్లో ఆయన అప్పట్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేశారు. అడుగులు వేయడం కాదు, దానిని చేతల్లో చేసి చూపించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. విద్య, సాగునీటి రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సంస్కరణలు కోకొల్లలు. ఇంతకంటే ముందు మీకు సంఘటన చెప్తాను. అతను బీహార్ సీఎంగా ఉన్నప్పుడు అతను తన కుమార్తె వివాహానికి ఏ ఒక్క మంత్రివర్గ సభ్యున్ని కూడా పిలవలేదట. తన గ్రామంలో అత్యంత సాదా సీదాగా తన కుమార్తె వివాహం చేశాడు. ఆ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా దర్భంగా సమీప ప్రాంతాలలోని ఏ విమానాశ్రయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ విమానాలు దిగరాదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆఖరి క్షణంలో పెళ్లి విషయం తెలిసి మంత్రులు అక్కడికి చేరుకుంటారేమోనని భయపడి అలా ఆర్డర్ ఇచ్చాడు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కర్పూరి ఠాకూర్ తన కుమార్తె వివాహం దేవఘర్ ఆలయంలో జరగాలని భావించారు. అయితే కర్పూరి భార్య పట్టుబట్టడంతో గ్రామంలో వివాహం జరిగింది. సాధారణంగా ముఖ్యమంత్రి కుమార్తె వివాహం అంటే ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సాధారణ వివాహం జరిపించాడు. ఇది ఠాగూర్ గురించి ఒక చిన్న కథ మాత్రమే. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఎందరికో ఆదర్శప్రాయులుగా నిలిచారు. 1924 జనవరి 24న బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలోని పితోంజియా గ్రామంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చేరారు. 1942 నుంచి 1945 మధ్యలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైల్లో వేసింది. దేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం ఉపాధ్యాయుడిగా తన సొంత గ్రామంలో పనిచేశారు. 1952లో సోషలిస్టు పార్టీ తరపున బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆస్ట్రియాకు బీహార్ నుంచి ఒక ప్రతినిధి బృందం వెళ్లగా ఇందులో కర్పూరి ఠాకూర్ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లేందుకు కోటు కావలసి ఉండడం, అది ఆయన దగ్గర లేకపోవడంతో స్నేహితుడి వద్ద అడిగి తీసుకువెళ్లారు. అయితే ఆ కోటు చినిగి ఉన్నప్పటికీ అలాగే తీసుకువెళ్లారు. ఆ కోటు చూసిన యుగోస్లోవేకియా అధినేత మార్షల్ టిటో ఆయనకు కొత్త కోటు అందించారు. కర్పూరి ఠాకూర్ అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. చివరకు ఆయనకు సొంత కారు, సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదు. చివరికి సరైన దుస్తులు కూడా ఆయనకుండేవి కావు. రాజకీయంగా కర్పూరి ఠాకూర్ అంచెలంచెలుగా ఎదిగారు. బీహార్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970 డిసెంబర్లో కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 7 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. 1977లో మరొకసారి ఆ పదవిని అధిష్ఠించారు. 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి పదవిని చేపట్టినప్పుడే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాతి కాలంలో రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా ముంగేరీలాల్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని సిఫారసులు అమలు చేశారు. అయితే ఈ కమిషన్ మండల్ కమిషన్ కన్నా ముందే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో వాటాను సిఫారసు చేసింది. బీహార్ రాష్ట్రంలో బలంగా ఉండే కుల వివక్షకు వ్యతిరేకంగా కర్పూరి ఠాకూర్ పోరాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన కృషి వల్ల బీహార్ రాష్ట్రంలోని లక్షలాది మంది బాగుపడ్డారు. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ వంటి వారి ప్రభావం కర్పూరి ఠాకూర్ పై అధికంగా ఉంది. వారితో కర్పూరి ఠాకూర్ కు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. 1988 ఫిబ్రవరి 17న కర్పూరి ఠాకూర్ కన్నుమూశారు. ఆయన కన్ను మూసేంత వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్వగ్రామాన్ని ప్రస్తుతం కర్పూరి గ్రామ్ గా పిలుస్తున్నారు. కాగా ఆయనకు రాష్ట్రపతి భవన్ భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అల్పసంఖ్యాక వర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తి బీహార్ రూపురేఖలు మార్చివేశారని కొనియాడారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు భారతరత్న పురస్కారం అందించడం గొప్ప విషయం అన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఇక చివరికి సరైన దుస్తులు కూడా ఆయనకుండేవి కావు. అలాంటిది లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి ప్రముఖ నేతలు ఆయనకు శిష్యులంటేనే కర్పూరి ఠాకూర్ రాజకీయ జీవితం ఎంతటి ఆదర్శవంతమో అర్థమవుతుంది. ఇక్కడ మరో ముచ్చట కూడా చెప్పుకోవాలి. ఆయన తండ్రి నిరాడంబరత గురించి. ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్, కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆయన తన కుల వృత్తిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. మరి ఇలాంటి గొప్ప నేతకి భారతరత్న రావడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి నాయకుడిని మరోసారి స్మరించుకుంటూ సాల్యూట్ చేద్దాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.